హలో అండి. ఈరోజు జుకీనీతో మంచి టేస్టీగా ఉండే పచ్చడి చాలా ఈజీగా చేసుకోవచ్చు. మంచి హెల్దీ కూడా. అది పచ్చిది తింటే చాలా మంచిది. అలా తినలేని వాళ్ళు ఇలా పచ్చడి చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎల్లో జుకీనీ నా దగ్గర ఉంటే చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఎవరో ఇచ్చారు వాళ్ళ ఆర్గానిక్ తోటలోదని. ఇలా తోలు తీయకుండా, పైన స్కిన్ తీయకుండా ఇలా కట్ చేసేసుకోండి. అలాగే దొండకాయలు ఇలా సన్నటి ముక్కలు తరిగి ఉంచుకోవాలి. లేదు అంటే అలా తురుముతో తురిమేసేసుకోండి. నేనైతే క్యారెట్ తురుముతో తురిమేసాను, ముక్కలు కట్ చేయకుండా. ముక్కలు అయితే ఒక రకమైన టేస్ట్ ఉంటుంది, అలా తురిమేసుకుంటే ఒక రకమైన టేస్ట్ ఉంటుంది. మీ పచ్చిమిరపకాయల కారాన్ని బట్టి ఇలా కొన్ని పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేయించి తీసి పక్కన పెట్టేసుకోండి. ఎక్కువ కారం కావాలంటే ఇంకొంచెం పెంచుకోండి. కొంచెం మెంతులు కంపల్సరీ వేసుకోండి. మరీ ఎక్కువ వేస్తే చేదుగా ఉంటాయి. మెంతులు, కొంచెం వేరుశనగ పప్పు, ఇవన్నీ కూడా మంచి దోరగా చక్కగా వేయించేసుకొని, కొంచెం ధనియాలు. ఈ ధనియాలు వేయటం వల్ల ఏంటంటే మంచి రుచి, వాసన రెండు బాగుంటాయి. అన్నీ వేసేసి వేయించేసి తీసి పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నూనె వేసుకుని ఇప్పుడు ఈ జుకీనీ ముక్కలు ఇలా కట్ చేసేసుకోండి. ఈ జుకీనీ ఏంటంటే కొంచెం వాటరీగా ఉంటుంది. మన బీరకాయ, సొరకాయ, నేతి బీరకాయకి మధ్యలో ఉంటుంది. అన్నీ కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. అలాగే ఒక 2 చిన్న టమాటాలు, కరివేపాకు, ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఇలా కొంచెం వేసుకుంటే మనకి టేస్ట్ కంటే కూడా ముందు మనకి ఎక్కువ కరివేపాకు తినే అవకాశం ఉంటుంది. పోపులో కంటే ఇలా అయితే పచ్చళ్ళలో కలిసిపోయి బాగుంటుంది. ఇలా మూత పెట్టేసి మగ్గనివ్వండి. కొంచెం సేపు సిమ్లో పెట్టండి, అప్పుడు వాటర్ వస్తుంది. వాటర్ వచ్చిన తర్వాత మీరు కావాలంటే మీడియం సగం మీద పెట్టండి. కొంచెం నీరు ఇలా వచ్చిన తర్వాత మీ రుచికి సరిపడా కొంచెం చింతపండు, అంటే టమాటా పులుపు సరిపోదు అందుకని చెప్పి చింతపండు కూడా వేసేసి అలా గట్టిగా ముక్కలన్నీ సర్దేసి మూత పెట్టుకోండి. ఇప్పుడు మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండండి. ఈ చింతపండు ఉడికిపోతుంది, జుకీనీ టమాటా అంతా ఉడికిపోయి ఇలా డ్రై అయిపోతున్నప్పుడు తీసేయండి. మరీ నీరుగా ఉంటే పచ్చడి బాగుండదు, మెత్తగా అయిపోతుంది. దాన్ని చల్లారే లోపల మనం ఇవన్నీ వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పు ఇవన్నీ కూడా ఒక రౌండ్ అలా మిక్సీ వేసుకున్న తర్వాత అప్పుడు వేసుకోండి. ఈ పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసేసి ఈ చల్లారిపోయిన ఈ జుకీనీ ముక్కలు, తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పు ఇందాక ఒకసారి వేసాం, మళ్ళీ కూడా చూసి వేసుకోండి. ఇది కొంచెం తీపి తక్కువ ఉంటుంది. అదే బీరకాయలో అయితే తీపి ఎక్కువ ఉంటుందండి, దీనిలో వాటర్ ఎక్కువ ఉంటుంది. సొరకాయ అలా ఉంటుంది అనమాట, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మొత్తం పేస్ట్ చేసుకోండి. మరీ పేస్ట్ లాగా కాకుండా మనం రోటి పచ్చడి టైప్లో రోట్లో వేసుకున్నారనుకోండి ఇంకా వెళ్ళండి గుడ్డు చాలా బాగుంటుంది. అదే పేస్ట్లో ఇప్పుడు ఈ కోరి పెట్టుకున్నాం కదా ఈ దొండకాయ ముక్కలు కానీ, లేకపోతే దాన్ని చక్కగా క్యారెట్ తురుముతో తురిమి ఇవి, అలాగే కొత్తిమీర అన్నీ వేసి బాగా కలిపేసుకుంటే భలే టేస్ట్ ఉంటుంది. అసలు పోపు కూడా అవసరం లేదు, కానీ పోపు పెడితే ఇంకా బాగుంటుంది. అన్ని పోపులకు మళ్ళీనే పోపు అంతా వేసేసుకోండి. ఇది సలాడ్ మీద డ్రెస్సింగ్ లాగా ఒక 2 స్పూన్లు వేసుకుని తింటే అసలు మనకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఉత్త సలాడ్ ముక్కలు తినలేనప్పుడు ఇలా వేసుకోండి. తర్వాత చపాతీలోకి, రైస్లోకి భలే సూపర్గా ఉంటుంది పచ్చడి. పై స్కిన్ మాత్రం తీయకుండా చేసుకోండి. గ్రీన్ అయినా పర్వాలేదు, ఈ కలర్ అయినా పర్లేదు, బాగుంటుంది.